మిత్రులారా, అందరికీ నమస్తే. బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయింది. బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించి వాస్తవానికి బిగ్ బాస్ గురించి మనం మాట్లాడాలనుకోలేదు. కానీ ఈరోజు ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత మొన్న జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. అయితే బిగ్ బాస్ 7లో ఇన్ని సీజన్లు మనం చూసినాం. ఇన్ని సీజన్స్లలో ఒక నిరుపేద కుటుంబం నుంచి పుట్టినటువంటి వాళ్ళు, పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక్కరు కూడా ఆ షోలో పార్టిసిపేట్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ షోలో ఒక రైతు బిడ్డగా వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో, అతను బిగ్ బాస్ షోకి పోయినప్పుడు మనం చూసినాం. అతను సెలెక్ట్ కావడమే గొప్ప విషయం అని చెప్పేసి మనం అనుకున్నాం. అట్లాంటిది అతను 105 రోజులుండి ఈరోజు విన్నర్గా బయటకు వచ్చిండు. చాలా గొప్ప విషయం నిజంగా చెప్పాలంటే. అయితే మనం బిగ్ బాస్ షోలో అతను పడ్డటువంటి అవమానాలు మనం చూసినాం. అతని మీద అక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్లు ఎన్ని అవమానాలకు గురి చేసిండ్రో, విపరీతంగా ఎట్లా హేళన చేస్తూ మాట్లాడినరో వాటన్నిటిని కూడా మనం చూసినాం. సరే, షో ఇక వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లుంటాయి, వాళ్ళ యాటిట్యూడ్ ఎట్లుంటుంది అనేది పక్కన పెడతాం. అయితే బయటకు వచ్చిన తర్వాత అతను విన్నర్గా గెలిచిన తర్వాత ఎక్కడ కూడా మీరు గమనించండి, బిగ్ బాస్ షో నుంచి కొంత 10 మంది 20 మంది కంటెస్టెంట్లు బయటకు వస్తున్నప్పుడు ఎవరైనా ఇక్కడ సిటీలో ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అరే నీ అమ్మ ఈ షో నుంచి ఈరోజు బయటకు వస్తారని చెప్పి చాలామంది యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడికి పోతారు. వాళ్ళు ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పలేము, అమర్దీప్ ఫ్యాన్స్ అని చెప్పలేము, అక్కడ కంటెస్టెంట్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ అని చెప్పలేము, చూడడానికి పోతారు. పోయినప్పుడు అక్కడ జరిగినటువంటి దాడులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రశాంత్ మీద కేసు పెట్టారు పోలీసులు. నేనేమంటున్నంటే, ఇంతమంది సెలబ్రిటీలు ఉన్నప్పుడు ప్రొటెక్షను వాటన్నిటిని చూసుకోవాల్సినటువంటి బాధ్యత పోలీసులు. కానీ పోలీసులు ఆ బాధ్యత వహించకుండా ఈరోజు అక్కడ ఏదో దాడులు జరిగినాయని అక్కడ చేసినటువంటి వ్యక్తుల మీద కేసులు పెడితే ఓకే, కానీ ప్రశాంత్ మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఈరోజు మీరు చూడండి, రేవంత్ రెడ్డి సభనో లేకపోతే కేసీఆర్ సభనో లేకపోతే గ్రామాలలో కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు వాళ్ళు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మాట్లాడుకుంటారు. అప్పుడు మాట్లాడినప్పుడు వీళ్ళు కొట్టుకోవడం రేవంత్ రెడ్డి కోసం కొట్టుకున్నారు, వీళ్ళు కొట్టుకోవడం కేసీఆర్ కోసం కొట్టుకున్నారు అని చెప్పేసి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి మీద కేసులు పెడతారా మీరు? అట్లయితే ఎన్ని కేసులు పెట్టారు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మీద కానీ కేసీఆర్ మీద కానీ? వాళ్ళ మీదనేమో అట్లా కేసులు పెట్టరు, కానీ వీళ్ళ కోసం వచ్చిరని చెప్పేసి ప్రశాంత్ మీద ఎట్లా కేసులు పెడతారు? ప్రశాంత్ కొట్టమని చెప్పిండా? ప్రశాంత్ గ్లాసులలో కొట్టమని చెప్పిండా? ఏం చెప్పిండు? ఒక రైతు బిడ్డగా అతను విన్నర్ అయ్యిండు. అసలు వాళ్ళు ఎవరో కూడా ఆయన తెలియదు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరో కూడా ఆయన తెలియదు. వాళ్ళు చేసినటువంటి దాడికి ప్రశాంత్ను కేసులో ఇరికేయాల్సినటువంటి అవసరం ఏముంది? పోలీసులు ఒకసారి బాధ్యతాయుతంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రశాంత్ ఈరోజు ఒక రైతు బిడ్డగా వచ్చి ఒక సెలబ్రిటీలతో సమానంగా అతను షోకు సెలెక్ట్ అయ్యి షోకు విన్నర్గా గెలిచిండు. ఈరోజు ఇంట్లో కూర్చొని అరే మేము ఏం చేయలేము నాయన ఈ జీవితంలో అని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళకు కూడా అతను సాధించినటువంటి విజయాన్ని అందరూ ఫీల్ అయ్యి అరే మనం కూడా ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు అని ఈరోజు యూత్లో ఒక ఇన్స్పైర్ క్రియేట్ చేసిండు. అట్లాంటి వ్యక్తిని నువ్వు ఎవడో దాడి చేస్తే అతని మీద కేసులు పెట్టి అతన్ని జైలుకి పంపితే మీకు వచ్చే లాభం ఏంది? ఒకసారి పోలీసులు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆలోచన చేయాలి. వెంటనే అతని పైన పెట్టినటువంటి కేసులను రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు కనుక ఆ కేసులు రిటర్న్ తీసుకోకపోతే హ్యాష్ట్యాగ్ చేస్తాం, సేవ్ ప్రశాంత్ అని చెప్పేసి హ్యాష్ట్యాగ్ చేసి మీరు అనుకుంటున్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, రైతు కుటుంబాల నుంచి ఉన్నటువంటి పేద వర్గాల నుంచి ఉన్నటువంటి యూత్ అందరినీ కూడా హ్యాష్ట్యాగ్ పెట్టి అతన్ని సేవ్ చేయాలని చెప్పేసి మరో సోషల్ మీడియా ఉద్యమం జరుగుతుంది. మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి. పోలీసులు దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసులను వెంటనే రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము.